వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం నెల్లూరు టౌన్లో ఉన్నాము. నెల్లూరు సిటీ నియోజకవర్గం చాలా కీలకం కానున్నది. 2019లో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా ఉండి కూడాను 2019లో సీటు కోల్పోయారు. ఆయన వ్యూహాలు ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి, పోయినసారి ప్రత్యర్థి ఈసారి మారారు, ఏ రకమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలు వెళ్తున్నారో ఆయన మాటల్లో విందాం. నమస్తే నారాయణ గారు. నమస్కారం. ఏంటి అంటే 2019 2024కి ఏం జరిగింది నెల్లూరు సిటీలో? అంటే 2019లో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అడిగారండి. ప్రజలు ఒక ఛాన్స్ చూస్తామని చెప్పి యాక్చువల్గా ఒక ఛాన్స్ ఇవ్వటం జరిగింది. అయితే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో ఏం డెవలప్మెంట్ జరిగింది, 2019 నుంచి ఇప్పుడు దాకా ఏం డెవలప్ జరిగింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా ఏం జరిగింది, ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం బేరీజ్ చేసుకుని ప్రజలు ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు. 2014 నుంచి 2019 చూసుకుని నారాయణ మంత్రిగా కూడా ఉన్నారు. నెల్లూరు సిటీని ఏ రకంగా అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు? అంటే నెల్లూరు సిటీని యాక్చువల్గా 2014-19 మధ్య ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగి నేను దాదాపు 5,260 కోట్లు యాక్చువల్గా నెల్లూరుకి తీసుకురావడం జరిగింది. ఒక నియోజకవర్గానికి 5,000 కోట్లు, 54 డివిజన్స్ అండి యాక్చువల్గా 1-2 మున్సిపల్ కార్పొరేషన్కి. అది కూడా ఏంటంటే నేను అమరావతి రాజధాని డెవలప్ మంత్రిగా ఉండి అనేక దేశాలు తిరిగాను. అక్కడ అనేక కంట్రీస్ స్టడీ చేశాను. అక్కడ ప్రజల జీవనశైలి, అక్కడున్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, మెట్రో సిటీస్ ఎలా డెవలప్ అయినాయి, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ప్రజా సంక్షేమాలు కావచ్చు, వాటన్నిటిని నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేస్తాను, నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తానని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. ఆయన అడిగిన తడుగానే 550 కోట్లు దోమల్లేని నగరం చేయడానికి యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చారు. అది 90% వర్క్ పూర్తయింది, కేవలం ఒక 10% మిగిలిపోయింది. దాన్ని 5 సంవత్సరాలు ఈ నాయకులు అసలు చేయలేదు. అదేవిధంగా 365 రోజులు స్వచ్ఛమైన వాటర్ ఉండటం కోసంగా 37 కిలోమీటర్లు ఉండే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ లాగి నెల్లూరు సిటీ మొత్తం యాక్చువల్గా కొత్త లైన్స్ వేసి వాటర్ మేము ఉన్నప్పుడే 3 డివిజన్స్కి కనెక్షన్ ఇచ్చాం. ఈ రోజు ఆ వాటర్ పైప్ లైన్ ఇంటి దాకా వచ్చి ఆగిపోయింది. ఆ రోజే మేము ఇచ్చాం, ఆ ఇంటి లోపలికి కనెక్షన్ ఇవ్వలేదు. అది కూడా ఒక 10% వరకు ఆగిపోయింది. అదేవిధంగా నిరుపేదల కోసం 43,000 హౌసెస్ శాంక్షన్ చేశారు, టిట్కో హౌసెస్ విత్ షీర్వాల్ టెక్నాలజీ, హై టెక్నాలజీ. అవి కూడా ఇన్కంప్లీట్గా వదిలేసేసి గాలికి వదిలేశారు. కానీ 43,000 ఇచ్చుంటే నెల్లూరు సిటీలో అందరికీ కంప్లీట్గా హౌస్ ఇచ్చి ఉండేవాళ్ళు. అదేవిధంగా దుమ్ము లేని నగరం చేయడం కోసంగా ఎండ్ టు ఎండ్ అనే కాన్సెప్ట్తో 710 కోట్ల రూపాయలతో ఎండ్ టు ఎండ్ రోడ్లు అయితే పూర్తి చేసేసాం. తర్వాత బారా షాహీ దర్గా దాదాపు 400 సంవత్సరాల పైగా చరిత్ర దర్గా, ఆ దర్గాని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. 2014లో 4 లక్షల మంది భక్తులు వస్తే 2019కి అంటే మా ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల మంది అయ్యారు. ఆ 20 లక్షలు కావడానికి ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్. అదేవిధంగా పార్కులు, నెల్లూరులో 2 పార్కులు ఉండేవి, గాంధీ పార్కు, చిల్డ్రన్స్ పార్కు. దాదాపు 73 పార్కులు యాక్చువల్గా నెల్లూరులో కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 100 పార్కులు శాంక్షన్ చేసాం, ఎవరు ఊహించలా. అదేవిధంగా నెక్లెస్ రోడ్డు ఉంది, నెల్లూరు స్వర్ణాల చెరువు ఉంది, స్వర్ణాల చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ డెవలప్ చేయాలని హైదరాబాద్లో అట్లయితే నెక్లెస్ రోడ్ ఉందో నెల్లూరు నెక్లెస్ రోడ్ అని దానికి యాక్చువల్గా 31 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని డెవలప్ చేసాం. అదేవిధంగా ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ ఒకటి అడిగారు, బ్రహ్మాండంగా 8 కోట్లు చేసేసాం. ముస్లిం మహిళలకి ఒక హాస్పిటల్ అడిగితే 2 కోట్లతో ఘోష హాస్పిటల్ కట్టాం. అదేవిధంగా ఎక్కువ మంది ముస్లిమ్స్ పనిచేసుకునే మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్, గుడ్డల మార్కెట్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. అన్నా క్యాంటీన్స్, పేదవాడు 5 రూపాయలకే చక్కగా భోంచేయడానికి ఆ 7 అన్నా క్యాంటీన్స్ పెట్టించాను. అదేవిధంగా 2014-19కి ఎక్కడ ఏసీ బస్ షెల్టర్స్ లేవు. నెల్లూరులో 6 ఏసీ బస్ షెల్టర్ పెట్టించారు, అన్ని మూసేశారు, అన్నా క్యాంటీన్స్ మూసేశారు. అదేవిధంగా నెల్లూరులో టెంపుల్స్, రంగనాయక స్వామి టెంపుల్ చాలా పురాతనమైంది. అక్కడ చిన్న ఘాట్ ఉంటే ఒక పెద్ద ఘాట్ యాక్చువల్గా శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, ఒక 5% వరకు మిగిలిపోయింది. దాన్ని చేయలే 5 సంవత్సరాలు. మైపాడు గేట్ దగ్గర తెప్పొచ్చు జరిగేది, బుడదలో జరిగేది, చక్కటి ఘాటు కట్టాం. అదేవిధంగా కోనేరు, రంగనాయక మన మూలాపేట కోనేరు మరీ గబ్బుతో అసలు భయంకరమైన గబ్బు ఉండేది, అట్లాంటిది బ్రహ్మాండంగా గ్రానైట్ వేసి తయారు చేసాం. ఇట్లా అనేకమైన పనులు. మున్సిపల్ స్కూల్స్ని బ్రహ్మాండంగా తీర్చిదాం. అంగన్వాడీ స్కూల్స్లో
ఒక పుస్తకం ఇచ్చి చదివించేవాళ్ళు. దాన్ని ప్రీ స్కూల్స్ అని కార్పొరేట్ సెక్టర్ లాగా నర్సరీ, PP1, PP2గా తీర్చిది మేమే. నేను కాపు భవన్ బ్రహ్మాండంగా తయారు చేసాం. దానికి 1000 కోట్లు నా సొంత నిధులు ఇచ్చాను. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ కొన్ని వచ్చి నా సొంత డబ్బులతో చేశాను. విఆర్ హై స్కూల్ పైన 11th and 12th స్టూడెంట్స్ కోసంగా ప్రత్యేకంగా మున్సిపల్ కార్పొరేషన్ తోటి పెట్టి అక్కడ నారాయణ టీచర్స్ని పెట్టి 6 లక్షల రూపాయలు పర్ మంత్ శాలరీ ఇచ్చి బ్రహ్మాండం కోచింగ్ ఇస్తే చాలామంది IITలు NITలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ముస్లిం మహిళలకు ఎక్స్క్లూజివ్గా కాలేజీ కావాలంటే ఒక కాలేజీని యాక్చువల్గా ఆ డివిజన్లో ఇలా అనేక కార్యక్రమాలు చేసాం. ప్రజలు ఈరోజు మర్చిపోవట్లేదు. ఎక్కడికి పోయినా వాళ్ళు గుర్తు చేస్తారు. అంటే 2014, 2019, 2024 ఈ డెవలప్మెంట్ని ఈ సిటీ ప్రజలు, నెల్లూరు సిటీ ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. చాలా క్లియర్గానండి. వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ పోయినా. మీరు వేసిన రోడ్లు, మీరు వేసిన డ్రైన్స్, మీరు చేసిన తర్వాత వీళ్ళు ఒక్కటి కూడా చేయలేదు సార్. పోయినసారి తప్పు చేసాం, ఒక ఛాన్స్ అంటే ఓటేసాం. అంటే నెల్లూరు సిటీలో 2019లో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ లేడు, వేరే దగ్గర ఎక్కడో ఎంపీగా వెళ్ళిపోయారు, నసరాపేటకి ఎంపీకి వెళ్ళిపోయారు. అంటే ఆయన చేసింది ఏమీ లేదంటారు ఇక్కడ. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏమి జరగలేదండి. మంత్రి కూడా మంత్రిగా ఉన్నారు, ఆయన ఏమీ చేయలే. ఎంతసేపటికి ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరి బిల్డింగ్లు బాగుపడతామా, ఎవరి షాపులు క్లోజ్ చేస్తామా, ఎవరు లైసెన్సులు, ఇది తప్పితే వైఎస్ఆర్సీ వాళ్ళకి ఇంకేం లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతామా, ఈ ఆలోచన తప్పితే ప్రజా పరిపాలన లేదు. ప్రజా పరిపాలన అంటే పేదలు నిరుపేదలు సంక్షేమం చేయాలా, యువకులను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి. లేకంటే యువకుల యొక్క భవిష్యత్తు అంధకారం అవుద్ది. ఈరోజు ఎక్కడ పట్టినా MBA MCA చదివిన వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మా భవిష్యత్తు ఏంది, వాళ్ళు అడ్డదారులు పడుతున్నారు. ఇప్పుడు గింజాయికి ఎందుకు అలవాటు అవుతున్నారంటే వాడికి ఫ్యూచర్ మీద హోప్ లేదు. ఎవరికైనా ఫ్యూచర్ మీద హోప్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ అవుతారు. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం అరాచక పరిపాలనని ప్రజలు చూశారు. అందుకని ఎక్కడ పట్టిన వ్యతిరేకం ఉంది. 175 కాన్స్టిట్యూన్సీలో వ్యతిరేకం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ఈ యొక్క NDA కూటమి 160 సీట్లు తగ్గకుండా గెలుచుకోవడం జరుగుతుంది. రైట్. 2014-19లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు 2019-24 చాలా వరకు ఆగిపోయినాయి అంటున్నారు. అవన్నీ కంటిన్యూ అవుతాయా? ఖచ్చితంగానండి. రాగానే ఫస్ట్ టేకప్ చేసేది పేదల నిరుపేదల కోసం ఏదైతే 43,000 శాంక్షన్ చేసి కట్టి కొన్ని ఫినిష్ అయిపోయినాయి, కొన్ని ఫినిష్ కాల, అవి కూడా ఫినిష్ చేసేసి ఫస్ట్ 43,000 హౌసులు పేదలు నిరుపేదలకు ఇవ్వటం. ఒకవేళ ఇంకా చాలుకుంటే కూడా శాంక్షన్ చేసి నెల్లూరులో 54 డివిజన్లు ఉన్న ప్రతి పేదవాడికి టిట్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, దోమలు లేని నగరం చేయడం కోసంగా ఏదైతే 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి 10% అయిపోయిందో ఇళ్ళ నుంచి కనెక్షన్ ఇవ్వాలంతే. మొత్తం ట్రంక్ లైన్స్ అంతా అయిపోయినాయి. ప్రతి ఇంటిలో బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు, టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్లు, కిచెన్ నుంచి వచ్చే నీళ్ళని డైరెక్ట్గా భూమిలో పోయే ట్రంక్ లైన్స్ కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళన్నీ భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడికో. అప్పుడు సైడ్ కెనాల్స్లో వాటర్ ఉండదు. వాటర్ ఉన్నప్పుడు దోమలు రావు. సింపుల్ లాజిక్. అది ఇవ్వటం ఒకటి. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఏదైతే కనెక్షన్ ఇవ్వాలో చేయటం, మిగిలిపోయిన పార్కులు ఏదైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయటం. ఈ విధంగా ప్రజా అవసరాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఇన్కంప్లీట్ అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. రైట్. అంటే మీరు అన్నట్టుగా మీరు రాజధాని కోసం, అమరావతి రాజధాని కోసం అనేక దేశాలు తిరిగారు. నేను కూడా ఢిల్లీలో అనేకసార్లు మిమ్మల్ని కలిసినప్పుడు మీరు కూడా సింగపూర్, లేకపోతే ఇంకా హైదరాబాద్ కాకుండా ఇంకా అనేక నగరాలు, రాయ్పూర్, చండీగఢ్ ఇవన్నీ చూశారు. సో వాటన్నిటి చూసిన తర్వాత నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా తయారు చేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, అసలు ఏంటి విజన్ ఏంటి? అదేనండి, అవన్నీ అంటే నేను అనేక దేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్తానా, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలకు పోయాము. అన్నీ స్టడీ చేసాం అధికారులతో. స్టడీ చేసిన తర్వాత ఒక విజన్ వచ్చింది. ఆ విజన్తోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 114 మున్సిపాలిటీస్ని డెవలప్ చేసాం. విశాఖపట్నం బ్రహ్మాండంగా డెవలప్ చేసాం, విజయవాడ బ్రహ్మాండంగా చేసాం, గుంటూరు చేసాం, అట్నే తిరుపతి చేసాం, కర్నూలు, ఇట్లా ఈవెన్ చిన్న చిన్న నగర పంచాయతీలకు కూడా ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరుని అయితే ఒక మోడల్ సిటీ చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు అడగటం, ఆయన స్పెషల్ ఫండ్స్ ఇచ్చారు. దాంతో నెల్లూరు సిటీని కూడా 75% డెవలప్ చేయడం జరిగింది. ఇంకా 25% ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటులో చాలా కీలకమైన పాత్ర మీది. ఆ రోజున మినిస్ట్రీ మీదే మీరు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ రోజున అప్పుడు మీరు అనుకున్న విజన్ అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది? అమరావతి రాజధానిని యొక్క మంత్రిగా నాకు ఇచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటేనండి, నారాయణ ప్రపంచంలో ఉన్న టాప్ 5లో ఒకటి చేయమని అడిగారు.
నేనైతే ప్రపంచంలో ఉన్న వాటిలో టాప్ 1 కావాలని, నేను ఎప్పుడు 1 కావాలని కోరుకుంటాను. ఏ వర్క్ చేసినా 1 కావాలని వాటిని డిజైన్ చేయించడం జరిగింది. నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్లో, వాళ్ళు వరల్డ్లో ఉన్న టాప్ 5లో ఒకరు. వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. బ్రహ్మాండంగా 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 9,000 కోట్ల రూపాయలకు వర్క్ అయిపోయింది. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ లైన్స్ కావచ్చు, ఆ అధికారులకి ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి. అయితే ఇంతలోకి ప్రభుత్వం అయింది, లేకుంటే మరొక 6 నెలలు ఉంటే ఆ వర్క్ మొత్తం అయిపోయేది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వచ్చి మొత్తం ఆపేసింది. అది ప్రజాధనం. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడిది? ప్రజలు ట్యాక్సులు కడితే ఖజానాకు వచ్చింది, దాంట్లో కట్టాం. ప్రజాధనాన్ని వృధా చేయటం నాయకుల లక్షణం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష, 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి ఆ రాజధాని నాశనం చేయడం జరిగింది. కానీ రాజధాని విషయంలో మీ మీద చాలా ఎలిగేషన్స్ చేశారు. ఏమనిపించింది? ఇంత కష్టపడి ఇన్ని దేశాలు తిరిగి ఇంత హార్డ్ వర్క్ చేస్తే చివరికి ఇన్ని ఆరోపణలు మూట కట్టుకోవాలనిపించిందా? అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడుకి ఎవరైతే దగ్గరుండారో ఆయన కూడా వాళ్ళందరినీ విడగొట్టాలా, దూరంగా చేయాలని ఆయన ఉద్దేశం అండి. దాంతో వీళ్ళు అరాచకాలు సృష్టించి ఇబ్బందులు పెట్టి చాలా మందిని అయితే లొంగ తీసుకున్నారు. నేనైతే యాక్చువల్గా ఒకటే చెప్పాను, ఒక పార్టీతో ఉన్నాను మొదటి నుంచి, 1993 నుంచి. ఒక పార్టీ, ఒక పద్ధతి ప్రకారం పోయేవాడిని. నేనేదో డబ్బులు సంపాదించుకోవాలనేది అయితే రాలేదు. ఈ యొక్క మంత్రిగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రజాసేవ కోసం వచ్చాను. అందువల్ల ఒకే పార్టీతో ఉంటాను. అందువల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను దేనికి జంకలేదండి. ఎందుకు జంకలేదంటే, నేను తప్పు చేయలేదు, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం చేస్తామనే దాంతో ఈరోజు న్యాయస్థానాలు న్యాయం చేయబట్టి ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా మీరు విద్యా సంస్థలు నడుపుకుంటూ విద్యార్థులకి చేస్తూ ఉన్నారు. కానీ లాస్ట్ 10 ఇయర్స్ చూస్తే ఒక 5 ఇయర్స్ చాలా బాగుంది. పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత ఓడిపోయారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో కూడా చాలా ఇబ్బందులు గురి చేసింది ప్రభుత్వం, అధికార పార్టీ. సో అనిపించిందా ఎప్పుడైనా ఎందుకో రాజకీయాల్లోకి వచ్చాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి బ్యాక్ ఎండ్ ఉంటేనే బాగుండేదని అనిపించింది? నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే ఎందుకు, ఏ వ్యాపారంలో అయినా దేంట్లో అయినా కొన్ని స్ట్రగుల్స్ అని ఉంటాయండి, తప్పదు. అది కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. అయితే రాజకీయాల్లో ఏంటంటే గెలిచి సాధింపు ఇప్పుడు ఎక్కువైంది, అంతకుముందు ఉండేది కాదు. అంతకుముందు రాజకీయాలు వేరు, ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం పోయి ఎవరిని అరెస్ట్ చేస్తాం, ఎవరిని ఎలా లొంగ తీసుకుంటాం, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడతాం అనే రాజకీయాలు వచ్చినాయి. దాంట్లో నేను కూడా కొంత బాగా సఫర్ అయ్యాను. సఫర్ అయినా నేను ఎప్పుడు దానికి జంకలేదు, ఎప్పుడు భయపడలేదు. నన్ను అరెస్ట్ చేసినా నేను భయపడలేదు, భయపడిన కూడా. ఎందుకంటే తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదనేది నా సిద్ధాంతం. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా కొంత నేర్చుకున్నట్టున్నారు, రాజకీయాలు కూడా ఇట్లా ఉంటాయి, దీన్ని కూడా మనం ఇట్లా మోల్డ్ అవ్వాలనేది ఏమన్నా అనిపించిందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత, స్ట్రగుల్ అయిన తర్వాత, కోర్టులు, న్యాయస్థానాలు అన్ని నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా దీని మీద కూడా ఒక అవగాహన, క్లారిటీ వచ్చింది ఖచ్చితంగాను. ఇలాంటి నాయకులు కూడా ఉంటారా, ఇలా చేస్తారనే దాంతో ఖచ్చితంగా అనుభవమే ఉంటుంది. రైట్. నెల్లూరు సిటీకి చాలా సంక్షేమం పథకాలు అందుతున్నాయని వైఎస్ఆర్సీపీ అంటుంది. మీ హయాంలో కూడా మీరు కూడా చెప్తున్నారు, మీ పాంప్లెట్లో కూడా చూసాను, దాదాపు 35,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్తున్నారు. అంటే ఆ సంక్షేమం ఈ సంక్షేమం ఒకటైనప్పుడు ఏంటి, దేని వైపు మొగ్గు చూపుతారు ప్రజలు? అంటే ప్రజలకు ఎప్పుడు కూడా 2 రకాలండి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. ఈరోజు మీరు డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, లేదా డెవలపింగ్ కంట్రీస్ తీసుకోండి, ఈవెన్ అమెరికా, చైనా, జపాన్, రష్యా, ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు కూడా సంక్షేమాలు ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ కూడా ప్రయారిటీ ఇస్తారు. బట్ ఈ నాయకుడు అసలు డెవలప్మెంట్ అనేది వదిలేశాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము చెప్పేది ఏంటంటే, డెవలప్మెంట్కి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ 2 ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అందుకనే సంక్షేమ పథకాలు అంటే ఈ 5 ఏళ్లలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. అంటే ఇసుక అప్పుడు మేము ఫ్రీ చేసాం, ఈయన రేటు పెట్టాడు. ఎప్పుడైతే రేటు పెట్టాడు, అదేవిధంగా బిల్డర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, పక్కనున్న తమిళనాడు, కర్ణాటక అలా వెళ్ళిపోయారు. సో బిల్డర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పడిపోయింది. రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. లేఅవుట్ వేస్తే వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలా, లంచాలు ఇవ్వాలా. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో బేల్దారి కూలీలు, తర్వాత ప్లంబరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్ వీళ్ళందరికీ వర్క్ లేదు. ఈరోజు వాళ్ళు అడిగితే, సార్ నెలకు 10 రోజులే వర్క్ ఉంది, 24 రోజులు ఉండటం లేదు. కాబట్టి వాళ్ళ ఆదాయం ఆటోమేటిక్ పడిపోయింది. అది రావాలంటే మళ్ళా
ఆ యొక్క రియల్ ఎస్టేట్ని ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని యాక్టివేట్ సో అంటే చేయాలి, దీనికి అనుబంధ రంగాలన్నీ కూడా అవ్వాలి, అవ్వాలి, ప్రజల జీవన ప్రమాణం పెరగాలి. పెరగాలి, అది లేదే ఇక జరగదు. సో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రెండు మీరు అన్నట్టు ఇందాక ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటున్నారు, కానీ 5 ఏళ్లుగా మీరు ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ లేవన్నారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం అప్పులకు ఊబిలో కూరుకుపోయింది. మరి ఓవైపు మీరు కూడా కొంత సంక్షేమం కూడా చూపిస్తున్నారు, అభివృద్ధి అంటున్నారు. ఇవన్నీ సాధ్యమవడానికి ఉందా? ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటంటే డెవలప్మెంట్ చేస్తూ సంక్షేమాలు చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క ఐటీ బిల్డింగ్ కట్టాడు, ఒక్కటి. దాన్ని కట్టేటప్పుడు హైటెక్ సిటీ రచ్చ చేశారు. కానీ ఈరోజు దానివల్ల లక్షల మంది ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్, ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగింది. వాళ్ళు పెరగటమే కాదు, రాష్ట్ర ఖజానా పెరిగింది. వాళ్ళ యొక్క శాలరీస్ నుంచి జిఎస్టీ వస్తుంది. ఆడ కట్టే ప్రతి బిల్డింగ్ నుంచి ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తున్నాయి. ఆ బిల్డింగ్లు కట్టడం వల్ల, రిజిస్ట్రేషన్ వల్ల మున్సిపాలిటీకి ట్యాక్స్ వచ్చినాయి. ఇట్లా ఇన్కమ్ మల్టిపుల్ అవుతుంది. అదేవిధంగా అనంతపురం కియా మోటార్స్ తీసుకోండి, ఒక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, దానికి ల్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం, వాటర్ కనెక్షన్ ఇచ్చింది, రోడ్డు మార్గం వేసింది. ఇవి చేయటం వల్ల ఈరోజు 10,000 మంది ఉద్యోగస్తులకి ఆడ కుటుంబాలు దాని మీద ఆధారపడి వాళ్ళ జీవనశైలి పెరిగింది, వాళ్ళ ఆదాయం పెరిగింది. అది పెరగటమే కాదు, అక్కడ తయారయ్యి అమ్మే ప్రతి కారు వల్ల జిఎస్టీ కడతారు. ఆ ప్రతి జిఎస్టీలో కొంత పర్సెంటేజ్ 43% మనకు వస్తుంది మన రాష్ట్రానికి. అంటే రాష్ట్ర ఖజానా కూడా పెరిగింది. అంటే ఒక ఇండస్ట్రీ తేవటం వల్ల 10,000 మందికి ఉద్యోగాలు రావటమే కాదు, రాష్ట్ర ఖజానా కూడా పెరిగింది. అది చంద్రబాబు నాయుడు యొక్క విజన్. అది జరగాలంటే ఒకటి, లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. ఇతర దేశాల నుంచి మన దేశానికి, మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ పెట్టాలంటే 2 ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు. ఒకటి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మీ రాష్ట్రంలో. రెండోది, కేంద్రంతో సంబంధాలు మీకు ఎలా ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ అడతారు, ఇంకేం అడగరు. ఇవి 2 సక్రమంగా ఉంటే వాళ్ళు వస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, నేను లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. రెండోది, మాకు కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి, ఎన్డీఏలో చేరున్నామని. అందుకని ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు చేరామంటే, మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలంటే ఖచ్చితంగా కేంద్రంతో సంబంధాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, ఆర్బీఐ పర్మిషన్స్ కావచ్చు, లేదా పొల్యూషన్కి సంబంధించిన కావచ్చు, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ చేయాలంటే కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి. అందుకే ఎన్డీఏలో చేరాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ, కేంద్రం నుంచి ఫండ్స్ కూడా తీసుకుంటూ, ఇండస్ట్రీస్ డెవలప్ చేసి, వ్యాపారాలు బాగా డెవలప్ చేసి, వాళ్ళ ద్వారా జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు రాష్ట్రానికి వచ్చేసి రాష్ట్ర ఖజానాన్ని పెంచి ప్రజలకు సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం. పోయినసారి అంటే ఒక ఛాన్స్ అంతా రాష్ట్రం అంతా తీసుకున్నాడు. ఈరోజు ఈ ఒక ఛాన్స్ అని మేము తప్పు చేసామని మేము చంపలేసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. కాబట్టి 2014 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంటు, 19 నుంచి ఇప్పుడు దాకా చేసిన డెవలప్మెంటు ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే పనులాగిపోయినా అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే వాటిని కూడా ముందు ఎందుకని అన్నీ మొదలుపెట్టాను. 28 పనులు స్టార్ట్ చేశాను లాస్ట్ టైం. అందులో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ఇన్కంప్లీట్గా ఉంటాయి. అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి, ఒక మున్సిపాలిటీ చేయాల్సింది ప్రజా అవసరాలు, వాటిలన్నిటి టేకప్ చేసాం, ఒకటని వదిలేలా. సో అవన్నీ కంప్లీట్ చేయటం ఒకటి. రెండోది, యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా ఉంది, అందుకని వాళ్ళ అడ్డదారులు గింజాయికి అలవాటు అవుతున్నారు. వాళ్ళకు హోప్ ఉంటే అలా పోరు. సో వాళ్ళని ముందుకు తీసుకుపోవాలంటే వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయటం నా యొక్క ఫస్ట్ కర్తవ్యం అండి. వాళ్ళ యొక్క భవిష్యత్తుని, వాళ్ళకి హోప్ వచ్చేట్టుగా ఫస్ట్ చేయటమే నా ధ్యేయం. చేయటం జరుగుతుంది. మంత్రి కాకముందు యాక్చువల్గా నేను ఎక్కడా కంటెస్ట్ చేయలేదండి. 2014లో ఎమ్మెల్సీ అయ్యాను. అయినా నెల్లూరులో పుట్టి పెరిగా. నేను పుట్టింది ఒక పేద కుటుంబంలో. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టరు, ఆయన చదువుకున్న 8వ క్లాసు, మా అమ్మగారు ఏలుముద్ర. కానీ ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 50,000 మంది ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ పిఎఫ్, ఈఎస్ఐ, టీడీఎస్ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. 50,000 మంది ఎంప్లాయీస్, 50,000 కుటుంబాలు డైరెక్ట్గా ఈరోజు నారాయణ గ్రూప్ వల్ల బాగుపడుతున్నాయి. నేను పుట్టి పెరిగింది ఒక తాటాక గుడిసెలో, ఎంఎస్సీ దాకా చదివింది అందులోనే, ట్యూషన్ స్టార్ట్ చేసింది అందులోనే. ఈ సోషల్ మీడియాలో ఫేమస్గా ఉండే ఆనం రమణారెడ్డికి చదువు చెప్పింది ఆ తాటాక గుడిసెలోనే, వాళ్ళ సిస్టర్కి కూడా చదువు చెప్పింది ఆ తాటాక గుడిసెలోనే. అక్కడి నుంచి ఇంత ఎత్తుకు ఎదిగాను. కాబట్టి పుట్టిన
గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను కంటెస్ట్ చేయకపోయినా, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు తన బాధ్యత. కానీ నేను ఎక్కడ కంటెస్ట్ చేయలే. కానీ పుట్టి పెరిగి ఇంత ఎదిగినప్పుడు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇంత ఫండ్స్ తీసుకొచ్చి నెల్లూరు డెవలప్ చేశానండి. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను. కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరుని డెవలప్ చేసి నెల్లూరు ప్రజల యొక్క సంక్షేమం ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. రైట్. చివరిగా ఒకటి, ఈ మధ్య కాలంలో వేమిరెడ్డి గారు కానీ, తర్వాత శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళ స్ట్రెంగ్త్ మీకు ఏ రకంగా అడ్వాంటేజ్ కాబోతుంది? ఖచ్చితంగానండి. వాళ్ళందరూ సీనియర్ నాయకులు. ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ సీనియర్ నాయకులు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. అతను ఎవరు శత్రువులు ఉండరు, సేవ చేయడం జరిగింది. వాళ్ళు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు పోయింది. ఎందుకంటే వాళ్ళు రావటం వల్ల ఒక తెలియని ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దానివల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుంది. రైట్. ఆల్ ది బెస్ట్ నారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మొత్తం మీరు చూసినట్లయితే నెల్లూరు సిటీని సమగ్రంగా అభివృద్ధి చేస్తాను. ఈసారి నెల్లూరు సిటీని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి నెల్లూరును ఒక మోడల్ సిటీగా చేయడం కాదు, చంద్రబాబు నాయుడు విజన్తో ఈ రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రజాసేవలో తన వంతుగా తన పాత్రను పోషిస్తానని చెప్పేసి నారాయణ అంటున్నారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.